హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మద్దూర్ వడ చేసి చూపించబోతున్నాను. ఇది ఒక కర్ణాటక రెసిపీ. మనం రెగ్యులర్గా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే, మరి చేసి చూద్దామా? ముందుగా నేను ఒక మీడియం సైజ్ బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఒక ఫుల్ కప్ బియ్యం పిండి, హాఫ్ కప్ గోధుమ పిండి, ముప్పావు కప్ సన్న రవ అంటే సన్నటి ఉప్మా రవ, 5 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, ఒక ఫుల్ కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే వడలు చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని అన్నిటినీ ఇలాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఒక హాఫ్ కప్ వేడి నూనె వేసుకోవాలి. వేడి నూనె వేసుకోవడం వల్ల మన వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. ముందుగా పిండిని ఇలా స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తో ఇలాగా కలుపుకోండి. మధ్యలో కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని కొద్దిగా మెత్తగా వచ్చేలాగా కలుపుకోండి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా వడలు ఒత్తుకునేలాగా కలుపుకోండి. కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్లా తీసుకొని ఇలాగా అరచేతిలో వడల్లాగా ఒత్తుకోండి. ఒత్తుకున్న వడల్ని పక్కన ప్లాస్టిక్ పేపర్ వేసుకున్న ప్లేట్లో తీసి ఇలాగా పక్కన పెట్టుకోండి. అలాగే అన్ని వడలు చేసుకొని ప్లేట్లో ఒకటి పెట్టుకోండి. ఇలాగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. వీటిని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ముందుగా నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఇది వేడయ్యింది. ముందుగా చేసి పెట్టుకున్న వడల్ని ఒక్కొక్కటి మనము ఆయిల్లో వేసేసుకుందాం. వేసుకున్న వడల్ని గెరటతో చక్కగా అన్ని వైపులు వేయించుకోవాలి. ఇవి ఎక్కువ టైం ఏం పట్టవు, తక్కువ సమయంలోనే ఇవి వేగిపోతాయి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. వేయించుకున్నవన్నీ పక్కన తీసి పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మన మద్దూర్ వడ ఎంత ఈజీగా త్వరగా రెడీ అయిపోయాయో. వీటిని మీకు నచ్చిన చట్నీతో కానీ లేకపోతే ఇలాగా టొమాటో కెచప్తో కానీ మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.